ఓకే అండి. ఎస్ రామరెడ్డి గారు, సో నీళ్ల గురించి ప్రధానంగా అంశం వచ్చినప్పుడల్లా కూడా అటు కాంగ్రెస్ దీని గురించి క్లియర్ గా ఒక స్టాండ్ పైన ఉంది. మేము ప్రయత్నాలు చేస్తున్నాం, వచ్చిన 2 నెలల నుంచి మేము డిపిఆర్లు పంపడం కానీ ఇవన్నీ చేస్తున్నాం. మీరు నుంచి అవి రిటర్న్ కూడా వచ్చేసిన సందర్భం ఉంది. సరే, ఈవెన్ ఆ 9.5 ఏళ్లలో వాళ్ళు కూడా బీఆర్ఎస్ కూడా ఏదో చేసింది, ఇప్పుడు దాని గురించే ఈవెన్ మాట్లాడడానికి యాక్టివ్గా ఉంది. ఈ విషయంలో నీళ్ల గురించి వచ్చినప్పుడల్లా పెద్దన్న పాత్ర పోషించాల్సింది అటు బీజేపీ గవర్నమెంటే, కేంద్ర ప్రభుత్వమే. కానీ ఈ విషయంలో ఇక్కడున్న బీజేపీ నేతలు కానీ అక్కడున్న వాళ్ళు కానీ ఎవరు కూడా దీని గురించి సైలెంట్ గా ఉన్నారు, మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? మరి తప్పండి, మాట్లాడతలేరు అనేది తప్పు. కిషన్ రెడ్డి గారు కానీ మా ఎంపీలు కానీ తెలంగాణకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రికి ఈ ఫస్ట్ 2014 నుంచి 19 వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి మోడీ గారితో మంచి రిలేషన్ మెయింటైన్ చేసిండు. అది అందరికి తెలుసు. 19 తర్వాత అగెనెస్ట్ హ్యాండ్ యూటర్న్ తీసుకున్నాడు కేసీఆర్ గారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఉన్నప్పుడు వారికంటే వీరు మేధావి అనేది అందరు చెప్తాం కదా. చంద్రబాబు నాయుడు ఏంది వాళ్ళు చేస్తున్న కుట్రలను నేను తిప్పికొట్టలేకపోయిందంటే అది మరి అసమర్థుడు అన్నట్ట, చంద్రబాబు నాయుడు మంచోడు అనేదా తెలుసుకోవాలి. ఇంకొకటి, 2019 నుంచి జగన్ వచ్చిండు. జగన్ తోటి కేసీఆర్ కు మంచి రిలేషన్ మెయింటైన్ చేసిండు. పక్కన పోయి ఫడ్నవీస్ ఉంటే ఒప్పించి గోదావరి దానికి ఇచ్చిన అని చెప్పిట ఆయన. మరి పక్క రాష్ట్రంతో ఈ సెటిల్ అయిన తర్వాత ఏదైతే జరిగిందో నష్టం ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మొదలైంది. తెలంగాణ కృష్ణా నీళ్ళల్లో వాటాను కోరుకోడు. పోతిరెడ్డి పాడు ఏదైతే ఫ్లడ్ వాటర్ తీసుకుపోతామని 885 అని చెప్పి 835 కాడికి తీసుకుపోయిన రోజే తెలంగాణకు ఆ రోజే అన్యాయం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ఏ నాయకులు మాట్లాడుతున్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే, రాజశేఖర రెడ్డి గారితో ఉన్న వాళ్ళే ఈరోజు టీఆర్ఎస్ ఉన్న వాళ్ళైనా కొంతమంది నాయకులు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు అయితే కాంగ్రెస్ లో. అందుకోసం ఆ రోజు జరిగిన అన్యాయం తోటి ఈ రోజు వరకు కూడా కృష్ణా వాటర్లో మనం ఇదే అయిన తర్వాత దాంట్లో 290 టీఎంసీలకు అప్పుడు కేసీఆర్ గారు సంతకం పెట్టడం. నాకు మన వెదిర శ్రీరామ్ గారు కూడా ఎక్స్పర్ట్, ఆయన కూడా అడ్వైజర్ ఫర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాజస్థాన్ అనుకున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా. వారు కూడా ఏదైతే ఉందో తెలంగాణకు న్యాయం జరగడానికి మా యొక్క భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు అయిన తర్వాత ఒకటి బాధ అనిపిస్తుందంటే, కాళేశ్వరం కంటే ముందు కేఎల్ఐ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. రాజశేఖర రెడ్డి ఇంటర్ అప్పుడు కొబ్బరికాయ కొడితే రాజశేఖర రెడ్డి అప్పుడు ప్రాజెక్ట్ అయి ఈ రోజు వరకు అది కంప్లీట్ కాలేదు. కానీ కాళేశ్వరం అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి కాలువలు తీసిపెట్టారు. శివన్నగూడెం వల్ల రిజర్వాయర్ కట్టారు. ఇప్పటి వరకు ఒక నీళ్ళ సుక్కు వస్తలేదు. 10 సంవత్సరాలు వీలు చేస్తే అటు సైడ్ ఉత్తర తెలంగాణదేమో అయిపోయింది, దక్షిణ తెలంగాణ కరువుతో అది అట్లే ఆపిపెట్టారు ప్రాజెక్ట్స్ అన్ని. ఏవి ఇప్పటి వరకు ఫైనల్ గా క్లియర్ కాలేదు. కేఎల్ఐ కూడా ఇంతవరకు మొత్తం వాటర్ ఇప్పటి వరకు రాలేదు ఏదైతే డిజైన్ ప్రకారం. అందుకోసం పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లాకు ఏదైతే ఇటు సైడ్ కల్వకుర్తి, దేవరకొండ, మునుగోడు ఈ ఏరియాకు ఇప్పటి వరకు నీళ్లు రాలేదు. ఆ దాంది 2 పార్టీలు కూడా 10 సంవత్సరాలు వారం 2 సంవత్సరాలు ఇప్పుడు తెస్తే సంతోషిస్తారు. మేము అది అయిన తర్వాత ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు అన్ని పార్టీలను తీసుకొని వెళ్ళండి. రాము అని ఎవరన్నా అంటున్నారా? దానికి సపోర్ట్ చేయమని అంటున్నారా? ఏ దానికి కూడా మా యొక్క ఎంపీలు రెడీగా ఉన్నారు. నేషనల్ హైవేస్ దాంట్లో కానీ రాష్ట్రానికి కావాల్సిన ప్రతి ఇష్యూ మీద మేము మీ వెంట రావడానికి రెడీగా ఉన్నాం, మేము సాధించడానికి. అయితే ఇప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం డిపిఆర్ పంపించినప్పుడు అది తిరిగి పంపించేశారు. ఎందుకు? డిపిఆర్ పంపించిన తర్వాత వాళ్ళు అడిగిన క్లారిఫికేషన్, బోర్డు అడిగిన క్లారిఫికేషన్స్ మళ్ళీ పంపించాలి కదా. మనం ఒకసారి పంపించిన తర్వాత దాంట్లో ఏదైనా వాళ్ళకు డౌట్స్ ఏమైనా ఉంటే దాంట్లో క్లారిఫై చేయమని అడుగుతారు. అడిగినప్పుడు మళ్ళీ పంపించాలి కదా క్లారిఫై చేసి. ఓకే, ఒక్క నిమిషం అండి. ముందు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ఏ పంపించలేదు 10 ఏళ్ళు. మళ్ళీ వస్తాను. గవర్నమెంట్ డిపిఆర్ పంపించాలి, దానికి లాబింగ్ చేసుకోవాలి. 5 సంవత్సరాలు మోడీ గారితో మంచిగా ఉన్నాడు కదా కేసీఆర్ గారు, అప్పుడు ఏవచ్చు కదా పాలమూరు రంగారెడ్డిది. ఒక నిమిషం అండి. ఎస్ కౌశిక్ గారు చెప్పండి. అదే మేడం, ఇప్పుడు గోదావరి సంబంధించి కావచ్చు, గోదావరి సంబంధించి ఏమో తుమ్మిడెట్టి దగ్గర కట్టాల్సిన ఏదైతే ప్లేస్ ఉందో దాన్ని మేడిగడ్డకు మార్చి, జూరాలనేమో శ్రీశైలంకు మార్చడంతో ప్రధానంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి, ఎందుకంటే జూరాలకు సంబంధించి 23 రోజుల పాటు వరద జలాలు వస్తూ ఉంటాయి. రోజు 3 టీఎంసీ చొప్పున ఎత్తిపోసినా కూడా 75 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ 2 ప్లేసులు మార్చడంతో ప్రధానంగా అంచనాలు పెరిగినాయి. అదే కాకుండా డిపిఆర్ అనుమతి రాకముందే 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు.
అదే కాకుండా ఇప్పుడు 90 టీఎంసీలు వాడుకోవడం లేదు, ఓన్లీ 45 టీఎంసీలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తుందని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఇది పూర్తి అవాసం అని చెప్పి చాలా స్పష్టంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. డిపిఆర్ విషయంలో కూడా సరే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 175 టీఎంసీల సామర్థ్యం తగ్గట్టు మేము డిజైన్ చేస్తే కేవలం 45 టీఎంసీస్ సరిపోతాయని చెప్పేసి మీరు పంపించారని చెప్పేసి మీ పైన ఒక ఆరోపణ బీఆర్ఎస్ నుంచి. మేడం, ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన జీవోనే, మేమేం కొత్తగా క్రియేట్ చేసింది కాదు. ఎందుకంటే కృష్ణ అదేవిధంగా పోతిరెడ్డిపాడు సంబంధించి 45 టీఎంసీలు ఏదైతే కృష్ణ వాటర్ కోసం వాడుకుంటారో దాని అవసరాల కోసం ఇంకొక 45 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి కోసం వాళ్ళు ఏదైతే 45.16 టీఎంసీల కోసం వాళ్ళు ఏదైతే ఆనాడు అర్జీ పెట్టిరో దాన్ని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తీసుకుపోతాం. మేము కొత్తగా ఏం తీసుకొచ్చింది కాదు. ఇక్కడ 90 టీఎంసీల్లో ఫస్ట్ మొదటి బేస్ గా 45.16 టీఎంసీలు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆయనలో ఇచ్చిన జీవో ఆధారంగా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరినమాట వాస్తవం. కానీ ఇదే పాయింట్ గురించి మీరు అంటున్న పాయింట్ గురించి అంటే లాస్ట్ వాళ్ళు పెట్టింది మేము పంపిస్తున్నాం అని అంటే మరి 2 నెలల నుంచి మీరేం చేస్తున్నారు? మీ నుంచి ఎలాంటి ఎందుకంటే కూడా హరీష్ రావు కూడా ఒక పాయింట్ అన్నారు, 2 ఏళ్ళైనా కూడా ఇంతవరకు ఇరిగేషన్ సంబంధించి ఒక అవగాహన కూడా వస్తలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అని చెప్పేసి కూడా హరీష్ రావు 2015లో జీవో ఇచ్చి 2022 సిపిడబ్ల్యూస్ ఇచ్చారు. డిపిఆర్ అంటే దాదాపు 8 సంవత్సరాలు 7 సంవత్సరాల్లో మీ డిపిఆర్ రాయక ముందే 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే కాకుండా 2022 ఆగస్టు 18న కేసీఆర్ జారీ చేసి జీవో ఆధారంగా కేంద్రానికి లేఖ రాష్ట్రం మేము. అదే కాకుండా ఇక్కడ రిజల్ట్స్ సంబంధించి కూడా 23 ఆగస్టు 12 డిపిఆర్ వెనక్కి పంపింది. ఆనాడు ఎవరు కేసీఆర్ గారు, ఏప్రిల్ ఎవరు ఉన్నారు? కేసీఆర్ గారు ఉన్నారా? నేటి క్రియేట్ అయిన ట్రిబ్యునల్ లో స్పష్టత ఇవ్వలేదు కాబట్టి డిపిఆర్ ఆమోదం చేయాలని చెప్పి కేంద్రం చాలా స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి ఇక్కడ చేసినవన్నీ వాళ్ళే చేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. దయచేసి తెలంగాణ సమాజంతో కూడా గమనిస్తూనే ఉన్నది. అదే కాకుండా ఆనాడు ఏపీకి సంబంధించినటువంటి మొత్తం కృష్ణా బేసిన్ లో దాదాపు 811 టీఎంసీలు ఉంటే ఏపీకి 512 టీఎంసీలు అని తెలంగాణ 299 టీఎంసీలను ఒప్పుకొని 2016 నుంచి 2020 వరకు ఆ ఒప్పందాలు కంటిన్యూ అయిన 1 సంవత్సరం చెప్పారు. కానీ అది అపెక్స్ కమిటీలో అదేవిధంగా సంతకం పెట్టడంతో అది కంటిన్యూగా దాదాపు 4 సంవత్సరాల నుంచి అది కంటిన్యూగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈ 45 టీఎంసీలకు సంబంధించి మొదటిగా 45 టీఎంసీలు తర్వాత ఇంకో 45 టీఎంసీల తర్వాత వాడుకుంటూ చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఇప్పటివరకు కూడా మీరు చూస్తా ఉన్నారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం, 1,00,000 కోట్లు కాళేశ్వరానికి సంబంధించి 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,20,000 కోట్ల రూపాయలు అంచనా. మరి పాలమూరు రంగారెడ్డి సంబంధించి ఆనాడు ప్రాణహిత చెవుల పేరు మీద నిర్మించినటువంటి ప్రాజెక్ట్ మరి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఏదైతే పాలమూరు రంగారెడ్డి పేరు మీద ఈ కలంపూర్కి సంబంధించి 900 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తయింది. 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు. ఎస్ఎల్బీసీ సంబంధించి కూడా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తయింది. ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదు. అదే నకలకండి కావచ్చు, డిండి కావచ్చు, బ్రాహ్మణ వెళ్ళిన ప్రాజెక్ట్ కావచ్చు, మరి ఎక్కడ నల్గొండ జిల్లా కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, పాలమూరు కావచ్చు, ఎక్కడ కూడా ప్రాజెక్ట్ పూర్తి కాలే కదా. తెలంగాణ రాష్ట్రంలో ఒరిస్సాకి ఎంత పెరిగింది? మరి ఒరిస్సాగ్ అనేది ఆ సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 25 లక్షల మోటార్ పంప్ సెట్లు పెరిగింది. అదే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాలువలు పూర్తవుడు, వర్షాలు సమృద్ధిగా పడుడు, అదే కాదు దాంతో మాత్రమే ఒరిస్సాకు పెడితే మేము కట్టే ప్రాజెక్టుల మూలంగానే ఒరిస్సాకు పెరిగిందని చెప్పి తెలంగాణ సమాజాన్ని మొత్తం తప్పుదారి పడిచే ప్రయత్నం చేస్తే ఎట్లా? మీరు వచ్చిన తర్వాత 2 లక్షల పైచీలకు ఇరిగేషన్ ప్రాజెక్టు ఖర్చు పెడతారని చెప్పేసి 1,80,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులు చెల్లించారు. కానీ పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కలంపూర్కి సంబంధించి పాలమూరు రంగారెడ్డి మీద ఏం చెప్తారు? మేము 90% పూర్తి చేసినని చెప్తారు. అంచనాలే 53,000 కోట్ల రూపాయలు, 53,058 కోట్లు. అందులో మీరు ఖర్చు పెట్టి 27,000 కోట్ల రూపాయలు. మరి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మరి ఎట్లా 90% పూర్తయినట్టు? సరే, ఒకటి ఈ పాయింట్ కూడా క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అసెంబ్లీలో పెట్టడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? ప్రగతి భవన్ లో పెట్టాలని చెప్పేసి ఎందుకు డెసిషన్ కి వచ్చారు? మేడం, ఇప్పుడు అసెంబ్లీ అనేది ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము అడిగిన మాకు అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు ఆనాడు అధికార పక్షం అంటే వాళ్ళు కూడా ఇచ్చారు. ఆ టైంలో వాళ్ళు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కానీ మీరు నేను అనేది వాళ్ళ పక్కన పెట్టండి, మీరు కూడా ఇస్తారు అని చెప్పేసి మీరు ఇచ్చేది ప్రగతి భవన్ లో పెడుతున్నారు. ఎందుకు అసెంబ్లీలో ఇవ్వచ్చు కదా? అదేదో పవర్ మేము అదే చెప్తా ఉన్నాం మేడం. మేము ఆనాడు అడిగితే ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇవ్వలేదు. మేము రావినారాయణ రెడ్డి గార్డ్ అదేవిధంగా ఫంక్షన్ హాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఇప్పుడేంది అంటే మీరు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తే ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇవ్వాలి, వాళ్ళు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు, వాళ్ళ క్లారిటీ రావద్దు, ఆ ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్పి. మేడం, ఇక్కడ క్లారిటీ రావద్దని చెప్పి మేము భావిస్తలే. మేము అసెంబ్లీలోనే చర్చ పెట్టినప్పుడు చర్చలు ద్వారా చర్చ దాని మీద చేస్తున్నాం, మళ్ళీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని చెప్పి భావించుండొచ్చు. దానిలో భాగంగా
ఇప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవ విషయాలు వివరించే ప్రయత్నంలో భాగంగా ప్రగతి భవన్ లో 1వ తారీఖున 4 గంటలకు అదేవిధంగా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చేయబోతాం. వాళ్ళు కూడా వాళ్ళ సంబంధించి గతంలో వాళ్ళ ఆఫీసులో చేసుకున్నారు. వాళ్ళకి చేసుకునే అవకాశం వాళ్ళకున్నది, మాకు చేసుకునే అదే మీరు చెప్తున్నారు కదా క్లారిటీ రావాలి, ప్రజలకి ఒక క్లారిటీ రావాలని చెప్పేసి మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నామని అంటున్నారు. అది అసెంబ్లీలో ఎందుకు ఇవ్వట్లేదు అనేది నా ప్రశ్న. మేడం చర్చ జరుగుతుంది కదా, మళ్ళీ ప్రయాణం ఎందుకని భావించుండొచ్చు. ఇప్పుడు చర్చ తావిచ్చి అందరు సభ్యులు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడతారు. దాదాపు 2-3 తారీఖు నుంచి దాదాపు అక్కడ అసెంబ్లీలో చర్చ జరుగుతా ఉంది కాబట్టి ఆ చర్చల్లో దీని మీద చర్చ జరిగినప్పుడు మళ్ళీ కొత్త పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎందుకని చెప్పి భావించుండొచ్చు. అదే కాకుండా తెలంగాణ సమాజానికి కావచ్చు, మా పార్టీ శ్రేణులకు కావచ్చు, అందరికి వాస్తవ విషయాలు తెలిసే ప్రయత్నంలో భాగంగా అదే ప్రగతి భవన్లో అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయబోతా ఉన్నారు. కాబట్టి వారు అక్కడ చేసుకుంటారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గతంలో వాళ్ళ పార్టీ ఆఫీసులు చేసుకున్నారు. కాబట్టి వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజలకు వాస్తవ విషయాలు తెలవాలి. కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, ఖర్చులు కావచ్చు, వ్యయం కావచ్చు, ఎందుకు ఈ ప్రాజెక్టుల సంబంధించి డిజైన్లు కావచ్చు, అపెక్స్ కమిటీ కావచ్చు. మీరు చూస్తాం చంద్రబాబు నాయుడు గారిని పట్టిసీమ కట్టినప్పుడు అసెంబ్లీలో ప్రశంసించి కేసీఆర్ గారు ప్రశంసించి తర్వాత కీర్తించిన పరిస్థితి కూడా మనం చూసాం. మరి పట్టిసీమ గోదావరి సంబంధించినటువంటి గోదావరి జలాలతో కట్టిన గోదావరి నది మీద కట్టినటువంటి ప్రాజెక్ట్ పట్టిసీమ. తర్వాత పోతిరెడ్డిపాటు సంబంధించి సమైక్య రాష్ట్రంలో 4 టీఎంసీలు మాత్రం తీసుకునే వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 టీఎంసీలు కాస్త 10 టీఎంసీలు అయింది. అంటే 6 టీఎంసీల కెపాసిటీ పెరిగిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత ఏదైతే పాలమూర గారికి సంబంధించి శ్రీశైలం అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి ఎందుకు వచ్చింది, ఎందుకు దూరాల నుంచి తీసుకోలేకపోయినాం, మన ప్రాంతంలో తీసుకుంటే కాదు కదా అని చెప్పేసి మనం భావిస్తా ఉంటాం. కాబట్టి ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్ననే వెదిరే శ్రీరామ్ గారు కూడా చాలా స్పష్టంగా అన్నారు, వారు కూడా కేంద్ర జనవల్ల సలహాదారుగా ఉన్న ఆనాడు జరిగిన పరిస్థితి వారు వివరిస్తారు. కాబట్టి ఇక్కడ జరిగిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన మాటలు కావచ్చు, కేంద్రమే మరి ధృవీకరించాలి. ఎస్ విజయ్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ కిషన్ రెడ్డి గారు, మీరు సబ్మిషన్ అడిగారు, చెప్పండి. అంతకంటే ముందు ఒక క్లారిటీ, ఇందాక రామరెడ్డి గారు ఒక మంచి పాయింట్ లేవనెత్తారు. యాక్చువల్ గా రాజకీయ నేతల్లో మోడీని ఎక్కువగా పొగిడారన్న లిస్టు తీస్తే అందులో కేసీఆర్ పేరు వస్తుంది. ఎందుకంటే గతంలో చాలా సార్లు మోడీని అంత పొగిడిన వాళ్ళు తర్వాత ఓకే, ఈవెన్ ఏపీ గురించి వచ్చినా కూడా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి మోడీకి గొడవలు వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని వాళ్ళు క్లారిఫై చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు. ఈ లెక్కను చూస్తే ఓకే, రాజకీయాల్లో రాజీ పడాలి, మళ్ళీ కలిసి అభివృద్ధి కోసం ప్రజల కోసం ముందుకెళ్లాలి. ఈ లెక్కను చూస్తే కేసీఆర్ ఈ విషయంలో సరే ఎక్కడ తారతమ్యాలు వచ్చాయా, ఎక్కడ భేదాలు వచ్చాయా పక్కన పెట్టినా ఈ విషయంలో రాజీ పడడానికి కానీ మళ్ళీ అయోధ్య కుదుర్చుకోవడానికి కానీ మీరు ఎక్కడ ప్రయత్నాలు చేయలేదు. ఇంకా దాన్ని ఎక్కువ చేశారే కానీ దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు అందరూ నష్టపోయిన పరిస్థితే ఉంది. ఇప్పుడు రామరెడ్డి గారు చెప్పినట్టు కేంద్రంతో సయోధ్యంగా ఉండాల్సిందే, ప్రధానమంత్రి కనుక వారిని గౌరవించాల్సిందే, అలా నో డౌట్. ఫస్ట్ 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అదే వైఖరితో ఉన్నది, కేంద్రంతో సఖ్యతనే ఉంది. కానీ కేంద్రం ఏ రోజు కూడా తెలంగాణ ప్రాజెక్టులకు కానీ తెలంగాణ అభివృద్ధికి కానీ నయా పైసలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక్క ఇరిగేషన్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది, అలా కేంద్రం కాంట్రిబ్యూషన్ లేదు. పాలమూరు రంగారెడ్డి ఉన్నది, కేంద్రం కాంట్రిబ్యూషన్ లేదు. సీతారామ ప్రాజెక్టు కట్టిండ్రు, కేంద్రం కాంట్రిబ్యూషన్ లేదు. ఇట్లా ఏ ప్రాజెక్టు కట్టినా ఒక్క ఎయిమ్స్ ఇచ్చిండ్రు తెలంగాణకు, అది కూడా టీఆర్ఎస్ కొట్లాడితే ఎయిమ్స్ మాత్రం ఇచ్చిండ్రు. ఇట్లా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తే తెలంగాణకు ఒక ప్రాజెక్టులకు కూడా నిధులు ఇచ్చింది లేదు, ఒక ఇండస్ట్రీకి నిధులు ఇచ్చింది లేదు. ఈ రకంగా కేంద్రం వ్యవహరించింది కనుకనే కేసీఆర్ గారు కేంద్రం వ్యతిరేకించడం జరిగింది తప్ప స్వప్రయోజనాలు ఏం లేవు. రాజకీయ ప్రయోజనాలు చూడడానికి ఇక్కడ బీఆర్ఎస్ ఆ స్థాయిలో ఆ రోజు బలంగా లేదు, ఇక బీజేపీ ఆ రోజు ఆ స్థాయిలో బలంగా లేదు. కాంగ్రెస్ ఉన్నది తప్ప బీజేపీ ఆ రోజు ఆ స్థాయిలో లేదు. రాజకీయ శత్రుత్వం బీజేపీతో ఆ రోజు అసలే లేదు. మిత్రుత్వమే ఉంది కానీ రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం కాంట్రిబ్యూషన్ లేదు కనుక కేసీఆర్ గారు వ్యతిరేకించడం జరిగింది. మీ నుంచి కూడా అలాంటి ప్రయత్నాలు లేవనేదే కదా మీ పైన ఆరోపణ? లేదండి, ఫస్ట్ 5 years మేము అవుట్ రైట్ గా కేంద్రానికి సయోధ్యంగానే ఉన్నాం. లెటర్స్ పెట్టినా ఏది చేసినా కేంద్రం ఏ రోజు కూడా నిధులు ఇవ్వలేదు, అది స్పష్టం. ఆ రోజు దాన్ని కేంద్రం ఇస్తలేదని కూడా మా గౌరవ కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు విభజన చట్టం ప్రకారం చూసినా గానీ మనకు ఇవ్వాల్సిన నిధులు కావచ్చు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందాల్సిన, ఆంధ్రాలో కూడా పోలవరంకి ఇస్తామన్నారు, అక్కడ కూడా ఇవ్వలేదనేది వాళ్ళు కూడా ఎత్తిపోసింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కొల్యూడెడ్ గవర్నమెంట్ ఉన్నాడు కనుక అలయన్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇస్తున్నట్టుంది. కానీ గత 10 సంవత్సరాల నుంచి కేంద్రం ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయం ఒక ప్రాజెక్టుల గురించి కానీ ఇండస్ట్రీస్ గురించి కానీ చేసింది లేదు. అదే విధంగా కాంగ్రెస్ మిత్రులు అంటా ఉన్నారు, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జూరాలకు మార్చిండ్రు, మేడిగడ్డ కాంచెలు కాకుండా అక్కడ గోదావరి ప్రాజెక్టులో కూడా 930 దగ్గర చేయలేదంట.
శ్రీశైలం ప్రాజెక్ట్ లో యాజ్ అండ్ డేట్ కూడా రిజర్వ్డ్ స్టోరేజ్ వాటర్ 160 టీఎంసీలు ఉన్నాయి. జూరాల ప్రాజెక్ట్ కెపాసిటీ 7 టీఎంసీలు. అలా తాగునీరు 5 టీఎంసీలు పోతే 2 టీఎంసీలతోటి సంవత్సరం మొత్తం నీళ్ళు అందించడం కుదరదు. లిఫ్ట్ ఇరిగేషన్ 30 రోజులు ఫ్లడ్ వస్తుంది అంటారు. ఫ్లడ్ వస్తే ఈ రోజు కూడా చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. ఏదైతే పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్ర నీళ్ళు ఎట్లా ఎత్తుకపోతుందో దానికి కౌంటర్ గానే కేసీఆర్ గారు కూడా పాలమూరు రంగారెడ్డి స్కీమ్ చేసి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి శాశ్వతంగా పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఒక స్కీమ్ చేయడం జరిగింది. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఈ రోజు కాంగ్రెస్ కు బిల్లింగ్ ఉంటే జూరాల నుంచి కూడా ఆల్టర్నేట్ రిజర్వాయర్లు కట్టుకుని జీరాల నుంచి కూడా ఫ్లడ్ వాటర్ డైవర్ట్ చేసుకోవడంలో ఎవరు అబ్జెక్షన్ చెప్పలేరు. ఎందుకంటే ఫ్లడ్ వాటర్ డైవర్ట్ చేసుకోవడానికి ఫ్యూచర్ లో కూడా ఛాన్స్ ఉన్నది. కానీ ఈ రోజు అష్యూర్డ్ వాటర్ లా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకురావడం గొప్ప. దాని గురించి కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు పోతుంది అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత ఉన్నది, చేవేల దాకా నీళ్లు తీసుకొద్దామని మాట్లాడుతూ ఉన్నారు మిత్రులు కౌశిక్ గారు. తుమ్మిడిహట్టి దగ్గర 60 నుంచి 70 టీఎంసీలకు మించి దొరికే పరిస్థితి లేదు సంవత్సరం మొత్తం. అదే మేడిగడ్డ దగ్గర సంవత్సరానికి 500-600 టీఎంసీలు దొరికే పరిస్థితి ఉంది. కనుకనే కేసీఆర్ గారు ఆ రోజు కేసీఆర్ గారి నిర్ణయం కాదు, కేంద్రం వ్యాప్కోస్ సర్వే డిజైన్ నిర్ణయం ఇస్తే దాని ప్రకారం తుమ్మిడిహట్టికి మార్చడం జరిగింది. కేసీఆర్ గారు సొంత నిర్ణయం కాదు. సర్వే చేసి కేంద్రం వ్యాప్కోస్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి వ్యాప్కోస్ నివేదిక ఇచ్చినాకనే స్థలానికి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగింది. దాని వల్లనే ఇప్పుడు గోదావరి నుంచి సంవత్సరంలో రోజు 2 టీఎంసీ లెక్క మట్టి లిఫ్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కూడా నీళ్లు లిఫ్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు పెట్టి కేసీఆర్ గారిని తిట్టడం కోసం ఏదో పడితే అది మాట్లాడితే రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగే విధంగా ఆస్కారం ఉంది. కనుక కాంగ్రెస్ మిత్రులు కావచ్చు, బీజేపీ మిత్రులు కావచ్చు, దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకుని ఇరిగేషన్ నిపుణులతోటి ఒక కూర్చొని ఒక సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేసినాక ప్రజలకు పోతే బాగుంటది. లేనట్టయితే